అండి అందరికి. ఈరోజు చేసిన చాక్లెట్ కేక్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. అలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసం నా ఎక్స్పీరియన్స్ అనమాట, కొన్ని టిప్స్. ఓకేనా? చూసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేసి మన ఛానల్ సపోర్ట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైము చాక్లెట్ కేక్ ట్రై చేయడం చాలా బాగా వచ్చింది. అంటే ఓవెన్ కాకుండా నార్మల్గానే చేశాను గ్యాస్ మీద. చూడండి, చాలా స్పాంజీగా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు కుకింగ్ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. కొత్తవి అయినా నాకు తెలియని వంటలు కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని అప్పుడు చేస్తున్నాను. ఎవరు నెగిటివ్గా అనుకోబాకండి. అంటే ఎవరికి ముందే రావు కదా అన్ని రెసిపీలు. అందుకనే నేను అంటే మన సీనియర్స్ అంటే చాలామంది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసిన దగ్గర నుంచి నేను కొన్ని నేర్చుకొని అప్పుడు నేను ట్రై చేసి మళ్ళీ అది ఎట్లా వస్తుందో లేదా అనేసి వీడియో తీయకుండా ట్రై చేస్తా. మళ్ళీ బాగా వచ్చిందంటే వీడియో తీస్తాను అనమాట. కానీ చాక్లెట్ కేక్ మాత్రం నాకు ఆతృత ఎక్కువ. ఫస్టే వీడియో తీసేసాను, పర్లేదు బాగానే వచ్చింది. కానీ చాలా కష్టంతో తీసాను. అంటే మా వాడికి 3 years అనమాట. వాడు అస్సలు కుదురుగానే ఉండడు. నేను ట్రైపాడ్ స్టాండ్ పెడితే ట్రైపాడ్ స్టాండ్ లాగేస్తాడు. ఫోన్ అక్కడ పెట్టానంటే మొత్తం లాగేస్తాడు. ఇక్కడ కేక్ కోసం నేను చాకో పౌడర్ ఇవన్నీ పెట్టేసరికి అదేందా అనేసి వాడు వింతగా చూసేదానికి వచ్చి టేబుల్ కూడా ఎక్కేసినాడు. చూడండి, ఈ మాదిరి చేస్తారు. కానీ మనకి యూట్యూబ్ ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉండింది అనుకో, ఇలాగా ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం చేసేస్తాం అనమాట. కానీ మెయిన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనకి పెట్టుబడి అయితే కొంచెం పెట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది చెప్తుంటారు యూట్యూబ్ ఛానల్కి ఒక ఫోన్ ఉంటే చాలు పెట్టియచ్చు అనేసి. కాకపోతే అలాగే ఏం కాదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనం వన్స్ ఒక్కసారి యూట్యూబ్ ఛానల్లోకి దిగేసామనుకో, మనకు తెలియకుండా మనమే చాలా ఖర్చు పెట్టేస్తాము. అంటే ట్రైపాడ్ స్టాండ్లకి, చూసారు ఇలా గ్లాస్ బౌల్కి. నేనైతే ఈ గ్లాస్ బౌల్ రీసెంట్గానే కొన్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి చేసే కొద్దీ ఇలా ఉంటే బాగుంది, ఇలా ఉంటే బాగుంది అనేసి ఒకదాని తర్వాత ఒకటి ఇలా కొనుక్కుంటూ వెళ్తూ ఉంటాను. ఇప్పుడైతే నాకు మా అమ్మోళ్ళ ఇంట్లో నేను కుకింగ్ చేస్తాను అనమాట. అంటే డెలివరీకి అనేసి వచ్చాను నేను. ఇంకా 3 months ఇక్కడే ఉంటాను కాబట్టి ఇక్కడికి మా ఇంటికి అంటే మా అత్త వాళ్ళ ఇంటికి కొంచెం వెంటిలేషన్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అమ్మోళ్ళది ఏంటంటే కిచెను కొంచెం చీకటిగా ఉంటుంది, అక్కడ వెంటిలేషన్ బాగుంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినాక నేను లైటింగ్ ఉంటే బాగున్నాయి, అది ఉంటే బాగున్నాయి అనేసి మళ్ళీ నేను యూట్యూబ్ కోసం రింగ్ లైట్ ఇవన్నీ బుక్ చేశాను అనమాట. ఇట్లా ఉంటుంది, అది వస్తే ఇంకా లైటింగ్తో వీడియోస్ పెట్టుకోవచ్చు అనేసి. ఇట్లాగా మనం బడ్జెట్ పెట్టగానే పెట్టేస్తూ ఉంటాము. కానీ వన్స్ మనం పాపులర్ అయిపోయామనుకోండి, మనకు అదంతా రెవెన్యూ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, నాకు వస్తే ఖచ్చితంగా మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. కొత్తగా చేసే వాళ్ళు ఏంటంటే మెయిన్గా మీకు లైటింగు మీ వీడియో క్వాలిటీగా ఉంటే చాలు. రోజు కంటెంట్ పెట్టండి, సేమ్ కంటెంట్ పెట్టండి. ఖచ్చితంగా 3 monthsలోనే మనం పాపులర్ అయిపోవచ్చు అనమాట. నాకు జరిగింది ఇలాగే. కాకపోతే నేను మధ్యలో వీడియోస్ పెట్టడం స్టాప్ చేశాను, ఇలా ప్రెగ్నెన్సీ డెలివరీల వల్ల. అందుకే నాకు కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇంకా కేక్ విషయానికి వస్తే మామూలుగా ఒక బౌల్లో ఆయిల్, షుగరు, పాలు, వెనిగర్ వేసుకొని కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవాలా. దాని తర్వాత దాంట్లో మైదా పిండి, ఇంకా కోకో పౌడరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు ఇవి ఉంటే చాలన్నమాట కేక్కి. మెయిన్గా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. మన కేక్ ఫ్లఫీగా వచ్చేస్తుంది. అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా కేక్ టిన్ అయినా కానీ, లేదు నేను ఇంట్లో ఏంటంటే కేక్ టిన్ అవైలబుల్ లేకపోయేసరికి ఇలా అల్యూమినియం గిన్నె ఒకటి చిన్నది ఉంది, దానికి నూనె రుద్దేసుకొని మైదాతో స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా కేక్ బ్యాటర్ని అంతా అందులో పోసేసి ఇంకా దీన్ని బేక్ చేయడానికి నేను ఎలా చేశానో చూడండి. అంటే కొంతమంది డైరెక్ట్గా పెట్టేస్తారు కుక్కర్లో, అంటే మందంగా ఉండే గిన్నెలు అలాగా. నేనైతే ఇక్కడ ఇసుక ఉండేసరికి సరే ఇసుక మీద పెట్టాను అనమాట. ఇసుక మీద ఎట్లా పెట్టానో చూసేయండి. అంటే ఫస్ట్ ఒక మందంగా అంటే కుక్కరే తీసుకున్నాను అనమాట. కుక్కర్లో ఇసుక పోసాను. ఇసుక పోసి దాన్ని ఫస్ట్ హీట్ చేసేసి దాని తర్వాత ఈ కేక్ టిన్ అంటే కేక్ గిన్నె పెట్టేసినాను అనమాట. బ్యాటర్ పోసుకునే గిన్నె పెట్టేసి మూత పెట్టేసి ఒక 1/2 hour స్లోగా అంటే లో ఫ్లేమ్లోనే పెట్టాను అనమాట. భలే వచ్చేసింది కేకు. నేను ఫస్ట్ టైం అయినా కూడా నాకు బాగా సాటిస్ఫై అయ్యాను అబ్బా. నేనైతే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా మన పిల్లలకి ఇలా సాటిస్ఫై చేయొచ్చు మనం, ఇలా కేక్లు అవంతా కొత్త వెరైటీలు చేసి. యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల నేనైతే కొత్త రెసిపీస్ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేస్తా ఉన్నాను అనమాట. మెయిన్గా యూట్యూబ్లో ఫేస్ చూపిస్తూ చేశారనుకోండి, వాళ్ళైతే తొందరగా పాపులర్ అయిపోతారు. అట్లనే ఓవర్గా డ్యాన్స్లో ఎక్స్పోజింగ్ అట్లా కాదు, ఇలా కుకింగ్లోనే ఫేస్ చూపిస్తూ ఇంకా వ్లాగింగ్ మంచివి షాప్స్ కానీ ఫుడ్ కానీ ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, అట్లయితే తొందరగా పాపులర్ అయిపోతారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. యూట్యూబ్లో వన్స్ పాపులర్ అయ్యారంటే
మనకి మినిమంగా ఆడవాళ్ళ ఇంట్లో కూర్చొని ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఏదంటే అది యూట్యూబే అనమాట. మ్యాక్సిమం నేను చెప్పాలంటే. ఇంకా జాబ్స్ ఉన్నాయి, జాబ్ చేయలేని వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళలేం కదా జాబ్కి, అలాంటి వాళ్ళకైతే ఇట్లా యూట్యూబ్ పెట్టుకోవడం చాలా మంచి ఆప్షను. నేను కూడా అందుకే కష్టపడి నేను వీడియోస్ తీసి పెడతా ఉన్నాను అనమాట. ఎప్పుడు మనకి మంచిగా వస్తుంది అప్పుడు నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అంటే నేను ఎంత ఎర్న్ చేశాను అవంతా. ప్రస్తుతానికైతే మానిటైజేషన్ అయిపోయింది, ఇంకా మనీ అయితే ఇంకా రాలేదన్నమాట. మనీ వచ్చినప్పుడు ఎంత మనీ వచ్చిందో ఖచ్చితంగా మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఉంటాను మరి, బాయ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. ఉంటాను, బాయ్.